గట్టిగా చేసినటువంటి ఆయన. కాకపోతే వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు అంటూ జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి దక్కేది. ఓటింగ్ శాతం ప్రకారం హోదా కావాలంటే జర్మనీ వెళ్ళమని ప్రజా తీర్పును గౌరవించి వైకాపా ఎమ్మెల్యేలు సభకు రావాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 సీట్లు సాధించిన వైకాపాకు 5 ఏళ్లు శాసనసభలో ప్రతిపక్ష హోదా రాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఓట్ల శాతం ప్రకారం హోదా కావాలంటే వాళ్ళంతా జర్మనీ వెళ్ళాలని ఎద్దేవా చేశారు. జర్మనీలో వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి రాజకీయ పార్టీలకు స్థానాలు కేటాయిస్తారని, మన రాజ్యాంగం ఆ విధానాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కుదరదని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి వైకాపా నాయకులు అడ్డుతగలడం, ప్రసంగ ప్రతుని చింపి నినాదాలు చేయడానికి తీవ్రంగా ఖండించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చారని వైకాపా వారు గుర్తుంచుకోవాలని వారి తీర్పును గౌరవించి సభకొచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించాలని సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజార్టీ వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. గతంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాం కదా, ఇప్పుడు హోదా ఇవ్వండి అంటే కుదరదు. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించేది కాదు. రాజ్యాంగం నియమ నిబంధనలు ఉన్నాయి. అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన మాకంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిన వైకాపా ప్రతిపక్ష హోదా దక్కేదని పవన్ పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తారు. ఇందులో వచ్చిన పొరపాటు ఉంది. ఆయన కూటమిలో భాగస్వామి, ఈయనకంటే ఎక్కువ వస్తే కాదు, 18 సీట్లు వస్తే చాలు. ఒక్క సీటు జనసేన కంటే ఎక్కువ రావడం కాదు, 18 సీట్లు వస్తే ఇవ్వాలి. కూటమిలో ఉన్నారు కాబట్టి ఈయనకి అది వర్తించదు. అది కామన్గా కొంచెం పక్కన ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని పొరపాటున అర్థం చేసుకున్నట్టున్నారు.